హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అతను ఒకప్పుడు ఫేమస్ టిక్ టాక్ స్టార్ అండ్ ఇప్పుడు ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్. తనే మిస్టర్ రోహిత్ జింజర్కే. ఇతను 2 మే 2000 గుజరాత్లోని సూరజ్లో పుట్టడం జరిగింది. రోహిత్ చెల్లెలి పేరు రోహిణి జింజర్కే. రోహిత్ ఫ్యామిలీ గురించి చూసుకున్నట్టయితే తన మదర్ అండ్ సిస్టర్ ఉండేవారు. రోహిత్ తన సిస్టర్ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారో తర్వాత తన సిస్టర్ వచ్చి రోహిత్కి సారీ చెప్తుంది. రోహిత్ తన లైఫ్లో సక్సెస్ కావడానికి మొదటి కారణం తన మదర్. రోహిత్కి తన చెల్లికి తన మదర్ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేది. రోహిత్ తన ఫ్రెండ్స్ టిక్ టాక్ వీడియోస్ చూసి తను కూడా టిక్ టాక్ వీడియోస్ చేస్తే బాగుంటుందని స్టార్ట్ చేశాడు. టిక్ టాక్ వీడియోస్ చేయడానికి తన దగ్గర ఒక కెమెరా మొబైల్ కూడా లేదు. దాంతో తన దగ్గర ఉన్న డబ్బులని తన ఫోన్కే పెట్టేశాడు. మెల్లిమెల్లిగా తను టిక్ టాక్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. స్టార్టింగ్లో అతను స్లో మోషన్ వీడియోస్ చేసేవాడు. దానికి అంత ఫాలోవర్స్ రాలేరు. ఒకరోజు తన ఛానల్ డియాక్టివేట్ అయింది. తర్వాత తను టిక్ టాక్ వీడియోస్ చేయడం స్టాప్ చేశాడు. ఒకరోజు రోహిత్ బయటకు వెళ్ళడం చూసి ఒక వ్యక్తి వచ్చి సెల్ఫీ అడిగాడు. అతను ఇలా అన్నాడు, బ్రదర్ మీ టిక్ టాక్ వీడియోస్ నేను చూస్తుంటాను, చాలా బాగుంటాయని. మళ్ళీ రోహిత్ టిక్ టాక్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. 1 మంత్లోనే 100K ఫాలోవర్స్ రీచ్ అయ్యాడు. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ రోహిత్ ఫైనల్గా 1 మిలియన్ ఫాలోవర్స్ని పొందాడు. రోహిత్కి 5.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు జూన్ 29, 2020లో ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఆల్ ఓవర్ మన ఇండియాలో 167 మిలియన్ యూజర్స్ టిక్ టాక్ అకౌంట్ బ్యాన్ కావడం జరిగింది. ప్రజెంట్ మనం రోహిత్ కెరియర్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే టిక్ టాక్ బ్యాన్ అయిన కొన్ని రోజులకే రోహిత్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇన్స్టాగ్రామ్లో 11 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మోడలింగ్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా వర్క్ చేస్తున్నాడు. రోహిత్ని ఒక వ్యక్తిని జాబ్ ఎందుకు మానేస్తున్నావు అని అడిగితే రోహిత్ ఇలా చెప్పాడు, ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా అండ్ స్పాన్సర్షిప్ ద్వారా ఆ జాబ్ కంటే 3 times ఎక్కువ సాలరీ ఇక్కడ ఎర్న్ చేస్తున్నానని చెప్పాడు. రోహిత్ హైట్ వచ్చేసి 5.8 ఇంచెస్, వెయిట్ 65 kgs. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రోహిత్ అండ్ నీతా షిలింకార్ ఫ్రెండ్షిప్ గురించి. రోహిత్కి టిక్ టాక్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు నీతా రోహిత్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. తర్వాత వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి టిక్ టాక్లో వీడియోస్ చేయడం మొదలుపెట్టారు. రోహిత్ అండ్ నీతా చేసిన టిక్ టాక్ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. రోహిత్ ఒక లైవ్లో నీతా గురించి ఇలా చెప్పాడు, నీతా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అండ్ షీ ఈజ్ ఏ ఎమోషన్ పర్సన్, ఎవరు ఏమన్నా ఫీల్ కాదు. హే గైస్, చూసారు కదా, ఇది రోహిత్ జింజర్కే బయోగ్రఫీ. మీకు రోహిత్ జింజర్కే లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలన్నా, వేరే ఫేమస్ పర్సన్ బయోగ్రఫీ అండ్ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలన్నా కింద తప్పకుండా కామెంట్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్.